తెలంగాణ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించేటువంటి నైజం తెలంగాణ గడ్డ యొక్క ప్రత్యేకత. ఈ వీరగడ్డ అనేక మంది మహానుభావులకు వారికంటే ముందు కూడా అనేక మంది నాటి సమ్మక్క సారలక్క నుండి చాకల ఐలమ్మ నుండి కాళోజీ నారాయణరావు గారి నుండి జయశంకర్ గారి నుండి దొడ్డి కొమరయ్య గారి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో ప్రజల్ని శక్తిగా మరల్చి రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు ఏ రకంగా కట్టబెట్టాలి అనేటువంటి దానికి ప్రతీకలుగా నిలిచినటువంటి మహానుభావులు. మరి వారి త్యాగనిరతి స్ఫూర్తిగా 2001 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరపబడుతున్నటువంటి దోపిడీ, అన్యాయం, అవమానం, అవహేళనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి మహానీయులందరి స్ఫూర్తి బాటలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల కాలం పాటు వారి నేతృత్వంలో ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి స్థితి, ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ కొనసాగినటువంటి వైనం. మరి ఆ పరిస్థితులకు భిన్నంగా 2.5 సంవత్సరాల క్రితం, దాదాపు 27 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గత దుర్దినాలను పునరావృతం చేస్తున్నది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఇటువంటి త్యాగదనులను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించేది లేదు, ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చుకుంటే తప్పకుండా నిలదీస్తాం. ఏ ప్రజలనైతే నమ్మించి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడమే కాకుండా వారిని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి ఈ దుస్థితి మీద పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. కాబట్టి దొడ్డి కొమరయ్య గారి జయంతి దినమైనటువంటి ఈ దినం మనందరికీ స్ఫూర్తి దినం. ఈ స్ఫూర్తి పరంపర తరతరాలు కొనసాగుతూనే ఉండాలి. తెలంగాణ గడ్డ మీద ఇంకా 100 సంవత్సరాలకు కానీ 1000 సంవత్సరాలకు కానీ ఎవరు ఎటువంటి అరాచకానికి, అన్యాయానికి, అణచివేతకు, ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఈ మహానుభావుల స్ఫూర్తి మనకు ఒక దారి చూపించేటువంటి మార్గంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనందరికి కూడా ఈ స్ఫూర్తి దినం నుండి స్ఫూర్తి పొంది పరిస్థితిని చక్కదిద్దడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.